కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపక నేను ఎన్ని రకాలు నష్టపోయినా కానీ 10 మందికి మంచి చేసే విధంగా ఉన్నా కానీ ఇంకొకళ్ళ రూపాయి తినే విధంగా నేను ఎన్నలేను. తర్వాత చూస్తుండా, ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిది. పరుల సొమ్ము తినద్దు, మనదే ఇంకా పెట్టాలి కానీ ఇంకోళ్ళ తినద్దు. ప్రజలకు మేలు జరిగేటట్టు ఉండాలి. నేను ప్రజలకైనా నాయకులకైనా చెప్తున్నా, వాటర్ సీసాలు ఈ మందు బాటిళ్ళతోటి రాజకీయాలు వేస్ట్, మేలు చేయరు. అవి అధికారం ఎక్కంగా నాగమవుతాయి. నాయకులను అడగాలి, ప్రశ్నించాలి, అడిగి పనులు చేయించుకోవాలి. ఉత్తా పోతే ఇటు గడిచి అటు గడిచే 5 ఏళ్ళు గడిచిపోతుంది. 5 ఏళ్ళు అయినాక ఇంకొకళ్ళు అదే జరుగుతుంది కానీ అభివృద్ధి జరగదు. గత అంబులెన్సులు పోలేవు, స్కూల్ బస్సులు పోలేవు, బైకులు పోలేవు. అందరు వాడి చూడలేక 2 ఏళ్ల కింద పోసినా మళ్ళీ ఇప్పుడు ఇక పెద్ద ఎత్తున ఫండ్స్ పెట్టిన 2-3 లక్షలు. మళ్ళీ ఇప్పుడు సైడ్ కాల్వ, ఇప్పుడు వాటర్ లైన్ లేదు, గెటర్ లేదు. ఇవన్నీ స్టాప్ చేసి మళ్ళీ డాంబర్ రోడ్డు లైనింగ్ అన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదాకా నేను అధికారులకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అవసరమైతే సీఎం దాకా పోతా. ఇప్పటి నుంచి రాజకీయంగా ఎంతమందికైనా హెల్ప్ చేసేదానికి నేను చొరవ తీసుకొని ముందుకు సాగుతా. గత 2 ఏళ్ల నుంచి కొంచెం ఇల్లు పని నడవంగా ఇక ఇంకోళ్ళ రూపాయి నా ఇంటికి రావద్దని దూరం ఉండి పని చేసుకున్నా. ఏ నాయకుంది, ఏ ప్రజలది నేను రూపాయి నాకు అవసరం లేదు. నేనే ప్రజలకు మేలు జరిగేటట్టు చేస్తున్నా. అందరు నాయకులు చుట్టూ వివరం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదో క్వార్టర్ వాంచి 5 ఏళ్ళు పాలించిపోయాడు వేస్ట్. ప్రజలకు మేలు జరగాలి, మనం చుట్టూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం.